మనం ఎమ్మెల్యేలనే ఇడిచిపెట్టలేదు. మన పార్టీ వదిలిపెట్టి 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. మీరు చూసే ఉంటారు. స్పీకర్ గారికి కనబడతలేదంట. ఏది ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు. మీరు చూసే ఉంటారు. ఇక మీ పక్కనే ఉంటుంది నియోజకవర్గం, ఎక్కువ దూరం లేదు, ఇటుకెళ్ళి ఒక 30-40 కిలోమీటర్లు స్టేషన్ కన్పూర్. కడియం శ్రీహరి గారు ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులలో. కానీ స్పీకర్ కనబడతలేదంట. స్పీకర్ కనబడతలేదంట, వినబడతలేదంట. అంటే ఎంత గలీజు, ఎంత వికృతమైన రాజకీయం అంటే స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పాలని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ రాబాయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. ఎంత సిగ్గుమాలిన పరిస్థితి. ఒక్కొక్కరు 70 ఏళ్ళకి వస్తుంది, 75 ఏళ్ళకి వచ్చిండు పోచారం శ్రీనివాసరెడ్డి. ఏం రోగమైనా నాకు అర్థం కాదు ఈ వయసులో. ఓసారి స్పీకర్, ఓసారి మంత్రి. ఇంకేం చేస్తాడు కేసీఆర్? నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ లో దిక్కు కూర్చున్నాడు. ఏది అసెంబ్లీలో కూర్చుంటే మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట, మరి నువ్వు మా ఓన్ అయితే గట్టెందుకు కూర్చున్నావా? బాత్రూమ్ దగ్గర ఉంది, జల్లి పోయేది ఉంటుంది. అదో బతుకా నీది? నాకు అర్థం కాదు. ఏం బతుకు? ఇంతకాలం 70 ఏళ్ళు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సంకల చేరి. ఎందుకు ఆ బతుకు? నాకు అర్థం కాదు. చచ్చిపోయింది న్యాయం కాదు దానికంటే. ఎందుకు ఆ బతుకు? 10 మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది? గబ్బిలాలు కదా సూరు పట్టుకొని ఎలాడినట్టు అక్కడికి పొగ పెడుతుంటే సి అని కొడుతుంటే ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి. ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీహరి. ఏదో కడియం అంటే కమిట్మెంట్, క్యారెక్టరా కాకరకాయన ఆయన చెప్తున్నాడు. నేను చూస్తున్నా, ఆడ పోతున్నప్పుడు చూస్తున్నా వరంగల్. కమిట్మెంట్ అడు. ఏం కమిట్మెంట్? ఏమిటి? ఏ పార్టీలు ఉన్నావా అంటే అతి తెలివి. యా పార్టీలు ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నాడు. ఎట్లుంటుందంటే ఇప్పుడు మీ కొడుకో బిడ్డనే ఉంటారు. ఇక ఇంటికి రాలేదు, ఆలస్యమైంది, లేటుగా అవుతుంది, రాత్రి 9 అవుతుంది, 10 అవుతుంది, సలిపూట. ఏడున్నాడు రా పిల్లగాడే, నువ్వు ఫోన్ చేస్తావు అనుకో. ఏడున్నారా కొడుక అంటే 7 ఉండాలనో గాడినే ఉన్నా అన్నాడు అనుకో. ఏమనిపిస్తుంది నీకు? దౌడమికలు ఒకటి సంపబుద్ధి కాదు. ఒక గట్లే ఉన్నది కత్తియాల. మన పాటలకి వెళ్ళి పోయిన వాళ్ళు ఇలా నకరాలు కాకపోతే నాకు అర్థం కాదు. ఓ రేవంత్ రెడ్డి ఉండేది 3 ఫీట్లు కానీ 30 ఫీట్లు డైలాగులు కొడతాడు. ఓహో ఆహా ఏదో పెద్ద గెలిచినా పీకినా అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినవు. మాకు తెలియదా? నీకు తెలియదా? మనోళ్ళు ఏమనుకున్నారు? మీ ఆలేరులో భువనగిరిలో కూడా ఏమనుకుర్రు అంటే, నేను చెప్తాగా రావు, ఏమనుకుర్రు అంటే మీరు కూడా వాస్తవానికి ఆలేరు వాళ్ళు భువనగిరిలు కూడా పోతే శేఖర్ రెడ్డి పోతాడేమో, సునీత పోతుందేమో, కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అనుకురా లేదా? అంతేనా? అనుకొని ఏం చేసారు మీరు? ఇంట్లో అన్నారు, ఆయనతో మొదటికి మోసం వచ్చి. మరి ఇక్కడ శేఖర్ పోయి ఆడ సునీత పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితాడే? నాకు అర్థం కాదు. అక్కడ మనం దెబ్బతిన్నాం. ఇక చిన్న లాజిక్ మిస్ అయినాం అన్నట్టు. ఒక గది జరిగింది. నిజానికి కేసీఆర్ గారి మీద రాష్ట్రంలో ఏ మనిషికి కూడా కాంగ్రెస్ వానికి బీజేపీకి కూడా నిజంగా చెప్పాలంటే ప్రేమనే ఉన్నది తప్ప కోపం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎరికే బయటికేదో మాట్లాడతారు. కానీ తెలంగాణ అనే రాష్ట్రం వచ్చిందంటే 2001లో ఈ జిల్లా గులాబీ జెండా ఎగిరితేనే కదా వచ్చింది. కేసీఆర్ పార్టీ పెడితేనే టీఆర్ఎస్ పుట్టింది. టీఆర్ఎస్ పుడితేనే 13 ఏళ్లు కొట్లాడితేనే ఆఖరికి కేసీఆర్ గారు సావు నోట్లో తలబెడితేనే అప్పుడు కదా తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వస్తేనే కదా ఇవాళ టీపీసీసీ, టీ బీజేపీ, టీ ముఖ్యమంత్రి వచ్చిందే కేసీఆర్ వల్ల కదా. అందుకే అల్లకు కూడా ఎరికే మనసులా, మహేష్ గౌడ్కి ఎరికే, రామచంద్రరావుకి ఎరికే. అందుకే బయటికేదో మాట్లాడతారు కానీ ఆడనో ఇన్నో మళ్ళీ మేము కలిసినప్పుడు పెద్ద ఆయన బాగున్నాడా అన్న, ఎట్లున్నాడన్నా అని మంచిగానే మాట్లాడతాం. ఎందుకు చెప్తున్నా అంటే మనము వాస్తవం ఎక్కడ చెడగొట్టుకున్నామంటే, నిజానికి ఈ మాట ఒప్పుకోవాలి, మనం కూడా 10 ఏళ్లు ప్రభుత్వం నడిపినాం. కానీ పార్టీ కార్యకర్తలు, కమిటీలు పార్టీని బలోపేతం చేసే విషయం కొద్దిగా పక్కకు పెట్టినాం, కొత్త తప్పు చేసినాం. ఇది వాస్తవం. అందుకే ఇప్పుడు సునీతకు వచ్చిన చెవులో చెప్తున్నది, రామన్న జర మనం అర్జెంటుగా కమిటీలు వేసుకోవాలనే, మంచిగా చేసుకోవాలని చెప్తుంది. నేను కూడా అక్కకు అదే చెప్తా ఉన్నా. అక్క దబ్బన ప్రభుత్వం పొడిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పెడితే అవి కొట్లాడదాం. లేకపోతే కంపల్సరీ పెద్దసారిని అడిగి జనవరిలోనే చాలు చేసుకుందాం. సభ్యత్వ నమోదు, కమిటీలు, మంచిగా శిక్షణ కార్యక్రమాలు, బ్రహ్మాండంగా పార్టీని తయారు చేసుకుందాం. శేఖర్ రెడ్డి గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు ఏమని అంటే, అన్న భువనగిరిలో పార్టీ ఆఫీస్ పెట్టినాక ఇంత బ్రహ్మాండంగా, ఇంత మంచిగా ఒక పండుగ వాతావరణంలో ఈ సభ జరగడం ఇదే మొదటిసారి అన్నాడు. నేను శేఖర్ అన్నను కోరుతున్నా, ఈ పండుగ వాతావరణం ఇట్లా కలకలలాడుతూ లక్ష్మీ కళతో మన పార్టీ ఆఫీసు రాబోయే 3 సంవత్సరాలు ఇట్లే ఉండాలి, తప్పకుండా మీరు నడపాలని నేను కోరుతా ఉన్నా. ఎవరు అడగండి, వెళ్ళి రాహుల్ గాంధీ గారు రాగానే ఢిల్లీకి వెళ్ళి అడగమని చెప్పండి. స్పీకర్ గారి నిర్ణయం మీద
రాజకీయ ఏమీ లేదు. స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళకు నచ్చకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి. మీరు రాసిచ్చిన స్క్రిప్టునే స్పీకర్ అనౌన్స్ చేశారు, మీరు సభలో కూడా ప్రస్తావించారు అసలు అని. ఇప్పుడు నేను వాళ్ళ అవగాహన రాహిత్యానికి జాలి పడుతున్నా. పదే పదే హరీష్ రావు గారు శాసనసభలోనే మేము 37 మంది శాసనసభ్యులు ఉన్నాం, మాకింత సమయం ఇవ్వాలని మాట్లాడింది మీరు కళ్ళతో చూసిరు, మీరు చెవులతో విన్నారు, అవునా? ప్రతిసారి శాసనసభ ముగింపు సమావేశాలలో స్పీకర్ గారు ఒక బులెటిన్ ఇష్యూ చేస్తారు. ఏ పార్టీకి ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారు, వారు ఎంతెంత సమయం మాట్లాడినరని ప్రతిసారి బులెటిన్ ఇష్యూ చేస్తారు స్పీకర్ గారు. ఇప్పటివరకు జరిగిన అన్ని శాసనసభ సమావేశాల ముగింపులో స్పీకర్ గారు స్పష్టంగా ప్రకటించారు. ఏ ఒక్క రోజు కూడా స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళు ప్రశ్నించలేదు. రెండవది, మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో హరీష్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, మా నెంబర్ 36, 37 ఉంది, మా సమయం ఇంత రావాల్సిందే, మాకంత సమయం ఇవ్వమని అడిగినరు. టీవీలో పేపర్లో మేము చూసిన ప్రతి నెల 5,000 రూపాయలు ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పీ నిర్వహణ కోసము డబ్బులు కూడా తీసుకున్నారని. లావాదేవీలు బాగానే ఉన్నాయి, వ్యవహారం బాగానే ఉంది, వాళ్ళ పేరు మీద మైకు కావాలి, వాళ్ళ పేరు మీద మాటలు కావాలి, వాళ్ళ జీతాలలో వాటాలు కావాలి. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన, ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని. మనం గతంలో చూసినాం పిల్లల్ని నమ్ముకునేటోళ్ళను, సంతలాల్లో వచ్చి పిల్లల్ని నమ్ముకున్నారని. కనీసం వాళ్ళు పేదరికం ఉండని అమ్ముకున్నారు అనుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. వాళ్ళు అదే చెప్తున్నారు కదా. ఎవరి ఇప్పుడు దాంట్లో ఎవరు మైనర్స్ లేరు, అందరు మేజర్లే కదా, విజ్డమ్ ఉన్నోళ్ళే కదా. ఆ మేజర్స్ విజ్డమ్ ఉన్నోళ్ళే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పని ఉంది? నాగేందర్ గారు చెప్తారు కదా, మీరు అడగండి చెప్తాం, మీరు అడిగిండ్రు అని చెప్పి. ఎస్ అమర్ గారు, అమర్ గారు దేని గురించి? సంజయ్ రౌత్ ఒక స్పెసిఫిక్ స్టేట్మెంట్ చేసినాడు. డిసెంబర్ 19 నాడు ప్రైమ్ మినిస్టర్ మారబోతున్నాడు, మీకు సమాచారం లేదు. ప్రైమ్ మినిస్టరే దేశంలో లేడు, ఆయనే విదేశాలలో ఉన్నాడు. అసలు 19 లోపల వస్తాడో రాడో కూడా నాకు సమాచారం లేదు. కాబట్టి మార్పు గురించి ఐ డోంట్ నో. అంటే ఆయన స్టేట్మెంటు నా దృష్టిలో లేదు, మార్పు విషయం అసలే లేదు. ఎందుకంటే అది ఎల్పీ తీసుకోవాల్సిన, లెజిస్లేచర్ పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం నా దృష్టిలో లేదు. ఎట్లేముంది, 2023 కంటే ముందు కేసీఆర్ బయటనే ఉన్నారు కదా. వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే కదా వారు నోడించింది. వారు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నప్పుడే కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వారు క్రియాశీలక రాజకీయాలలోనే లేరు. గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది. అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు, రాజకీయాలతో వారికి సంబంధం లేదు. ఒకవేళ ఉన్న గజ్వేల్ శాసనసభ సభ్యుడిగానే వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చిండ్రు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలే కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించి అక్కడ కాంగ్రెస్కు మెజారిటీ గ్రామ పంచాయతీలు ఇచ్చిన తర్వాత ఇంకా ఏదో అద్భుతం జరుగుద్ది అని, అల్లావుద్దీన్ అద్భుత దీపం వస్తుంది అని ఆశిస్తే అది ఆశావాహుల యొక్క అభిప్రాయం. నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఏం ప్రభాకర్? నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయమనుంది. 3 రోజులు కానీ 4 రోజులు కానీ కృష్ణా నదీ జలాలు, గోదావరి జలాలకు సంబంధించి ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం కూలంకషంగా. పూర్తి వివరాలతో వచ్చి కూర్చుందాం. ఏ విషయమైనా వారు లేవనెత్తని 10 సంవత్సరాలలో వారు చేసిన అన్యాయాన్ని,
వారు సంతకాలు పెట్టి 299 టీఎంసీ మాకు చాలు, 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ను తీసుకోమని కృష్ణానది జలాలలో ఏ విధమైన ఒప్పందాలు చేసిండో, ఒప్పందాలతో పాటు 10 సంవత్సరాలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కానీ, కల్వకుర్తి ఎత్తిపోతలకు కానీ, సీతారామసాగర్ కానీ దేనికి నికర జలాలు కానీ వరద జలాలు కానీ సాధించలేదు. సమ్మక్క సారలమ్మ కూడా వారు సాధించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా సాధించిండ్రు. ఈరోజు ఏదైనా పక్క రాష్ట్రం నుంచి మన హక్కులను సాధించినామంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే. వీటన్నిటి మీద వారు లేనప్పుడు పత్రికా సమావేశాలలో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను సూటిగా వారితోని చర్చను ఆహ్వానిస్తున్నా. చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయంలో చర్చించడం కాదు, వారు అడిగితే ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాల్లో ఏర్పాటు చేస్తా. కృష్ణా గోదావరి జలాల మీద చర్చ చేద్దాం. పూర్తి వివరాలను, వాస్తవాలను ప్రజలకు వివరిద్దాం. ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్, చంద్రశేఖరరావు గారు. ఆధారాలతో సహా మొత్తం సభలో చర్చకు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. వారు సభకు వచ్చి చర్చించి నిజంగానే మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే వారిని ప్రశ్నించమని నేను సవాల్ విసురుతున్నా. బురద జల్లుతాం, పారిపోతామంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు ఎవరు అమాయకులు లేరు.